మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్తా? ఇంట్లో 10 ఏళ్ళగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల నీకోసం అలాగే ఉంచేసామత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. రగ్గవుతూ ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు. ఆడరా ఇట్రా. కాదురా, ఆడు గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్? మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని వాడుకుంటాడా? వాడితే వాడింది. అయినా హిస్టరీ నీకెట్లా తెలిసింది? ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా, వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు, నేను చేయించాను. భాస్కర్, శశి, ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్న కొంచెం నీ వాచే రాదే. దేనికిరా? నీకు గుర్తుకుంటుంది, ఇచ్చే అన్న. అవునా? కానీ బ్యాడ్ టైం పోయి గుడ్ టైం వస్తుంది. పండి ఎక్కడికి? ఒక అమ్మాయి నమ్మైనా సరే వీళ్ళంతా చూస్తాను. ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు. జరిగిన రైలు ప్రమాదంలో
ఇది ఐటమ్ సాంగ్ అవ్వా భజన పాట అనుకున్నానే. రే దొంగ స్వామి, హాయ్. నేను అవ్వడానికి దొంగ స్వామినైనా ఆ. నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా ఏం నెరవేర్చావయ్యా? చెప్పనా? చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవ్వడు ఊహించినోడితో అవుతుంది. నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇట్స్ ఓకే. ఇక నా కరెన్సీ, నా యారగెన్సీ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. మైన్స్ పోగా తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. మీ మనోడు సీఈఓ అంటారేంటండి? అతనికి అసలే తిక్క. అలాంటి వాడి చేతిలో ఇంతమంది భవిష్యత్తు పెట్టడం రైట్ కాదు. ఈ కంపెనీలో 60% నాదే. ఏం చెయ్యాలో నాకే చెప్తావా నువ్వు? 40% సార్. మిగతా 20% ఉన్న సునంద గారు ఇక్కడ లేరు. ఎప్పటికీ రాదు కూడా. సునంద, నేను చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ సిట్ డౌన్. గౌతమ్ని సీఈఓగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఏ యాజీ, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? The devil is back. కోట్లు బై కోటు మిగిలింది. చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం.